మీరు చేస్తున్న ఈ మనం సైతము మీ సహా ఈ తోటి సినిమా పరిశ్రమ మిత్రులు కానీ పెద్దవాళ్ళు కానీ అగ్ర హీరోలు కానీ అగ్ర దర్శకులు కానీ వాళ్ళు ఏమంటారు సార్ మిమ్మల్ని? చాలా చాలా మంచి బాగా సపోర్ట్ చేస్తారమ్మా. ఇప్పుడు వివి వినాయక్ గారు, కొరటాల శివ గారు, ఇలాంటి డైరెక్టర్సు, అనిల్ రావిపూడి, వక్కంత వంశీ, ఇలా రామ్ జోగయ్య శాస్త్రి గారు, ఇలాంటి వాళ్ళు పిలిచి నాకు నా అకౌంట్లో డబ్బులు వేసి, ఇక నీ అకౌంట్లో డబ్బులు వేసాను, నువ్వు ఇది పంచు, ఇలా చెయ్యి, ఇలా కష్టం చెయ్యి, నీకు చేరితే బాగా చేరుతుంది పేదవాడికి అని అలా. చిరంజీవి గారు కూడా ఇంటికి పిలిచి ఒకసారి 2 లక్షల రూపాయలు ఇచ్చారు నాకు. ఎంత? 2 lakhs ఇచ్చారు, ఇంటికి పిలిచి ఇచ్చారు. ఎప్పుడు చాలా కాలం, ఒక 7 years అవుతుంది. అట్లా వాళ్ళంతా అలా చేసిన వాళ్ళే. బన్నీవాస్ గారు కానీ అలాంటి వాళ్ళంతా అలా పెద్దవాళ్ళ సపోర్ట్ ఉంటుంది. చదలవాడ శ్రీనివాసరావు, చాలామంది అలా అలా. అంటే ఇప్పుడు సడన్గా చెప్పలేకపోవచ్చు, బట్ అదే అర్థమైంది. అంటే వాళ్ళ వైఖరి ఎలా ఉంటుందని సపోర్ట్ ఉంటుంది. రాను రాను ఏంటంటే వాళ్ళకి కూడా ఒత్తిళ్ళు ఉంటాయి కదా, వాళ్ళ తాలూకు మనుషులకు వాళ్ళు చేయటం. ఇప్పుడు జనరల్గా ఏమవుతుందంటే, ఇప్పుడు నువ్వు ఉన్నావమ్మా, నీకు మేకప్ వేసేవాళ్ళు, నీ అసిస్టెంట్లో, నీ కార్ డ్రైవరు, మీ ఇంట్లో పని చేసేవాళ్ళు, నీకు అసిస్టెంట్స్, వాళ్ళని సేవ్ చేయడానికి ఒక స్టార్ ఎవరైనా చూసుకుంటారు. నాకు అలా కాదుగా, నాకు వచ్చిన వాళ్ళంతా నా ఫ్యామిలీ అని, పేదవాళ్ళే నా ఫ్యామిలీ అని చెప్పే మనిషిని కదా. అవును. సో వాళ్ళు అందులోనే ఉండిపోతారు. నాకు ఆ పరిధులు లేవు. చాలా అసలు స్ట్రగుల్స్తో కూడిన సక్సెస్ఫుల్ జీవితం ఇది. అవునమ్మా. అంటే ఎందుకంటే సక్సెస్ఫుల్ బికాజ్ ఇంతమంది జీవితాలు మీరు తాకారు కాబట్టి, తాకుతున్నారు, ఇంకా కంటిన్యూ అవుతుందని చెప్పి. సో మీ నటన జీవితం ఎలా కొనసాగింది సార్? మీరు వెతుక్కోకుండా రోల్స్ వస్తున్నాయా మీకు? వెతుక్కోకుండానే ఉంటాం. ఎప్పుడైనా అడిగితే రాదమ్మా. మీరు ఏది అడిగి రాలేదు? ఏదైనా సరే, ఏ అవకాశమైనా సినిమా ఇండస్ట్రీలో అడిగితే రాదు. కానీ ఇంతమంది నటులలో అందులో మీరు వేసే క్యారెక్టర్స్లో ఆ స్లాట్లో చాలా మంది ఉంటారు. కాదంబరి కిరణ్ గారు వాళ్ళ మనసులో తట్టాలి, వెంటనే స్ఫురించాలంటే మీరు ఎలా తట్టిన వాడికే కదా నేను వెళ్ళి పనిచేసేది. దాంతో సాటిస్ఫై అయిపోవడమే అంతే. ఇప్పుడు నేను ఒక మంచి వేషం చేస్తాను అనుకోమా, అది ఆల్రెడీ ఇప్పుడు ఒక స్క్రిప్ట్ రాసే రైటరు, ఆ రైటర్ చుట్టూరు ఉండే టీము, ఒక అసిస్టెంట్ డైరెక్టర్స్ వాళ్ళందరూ టీము, ఒక మేనేజర్స్ వాళ్ళందరి టీము, డైరెక్టర్ ప్రొడ్యూసర్ దగ్గర వీళ్ళందరూ ఉంటారుగా. అవును. వాళ్ళందరూ రెగ్యులర్గా అన్ని సినిమాలు చూస్తుంటారు. నేను రెగ్యులర్గా ఇప్పటికీ ఇండస్ట్రీలో ఉన్నాగా. నా సమకాలీకులు చాలామంది ఇళ్లలో ఉండిపోయారు, కొంతమంది చచ్చిపోయారు. బట్ నేను అలా కాదు, ఈ రోజుకి నేను పనిచేస్తూనే ఉన్నా. ఇప్పుడు నాకు 5-6 సినిమాలు చేతిలో ఉన్నాయి, 6 సినిమాలు ఉన్నాయి చేస్తాను. 6 సినిమాలు అంటే నెలకి ఆల్మోస్ట్ ఒక 15-20 days బిజీ. మీరు 10 days అయితే ఈజీగా ఉంటుంది. 10 days 10 days ఈజీ. మీరు అత్యంత స్ట్రగుల్ పడిన సమయం, ఈ 98 లక్షల కథ నాకు ఇంకా అసలు బుర్రకెక్కట్లేదు, బాగా నాకు కూడా కోపంగా ఉంది, నాకే అన్ని విసిరేయాలి ఉంది మీరు, అంటే మీకు అంతమంది కొట్టారంటే ఇట్ ఈస్ నాట్ ఈజీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, డబ్బులు పోగొట్టుకోవడం ఒకటి, రెండోది మనం ఇంత కోల్పోయాము, మనని ఇంతమంది మోసం చేస్తారనే ఫీలింగ్ ఎవరు తట్టుకోలేరు. అవును. ఆ కసి, నేను అదే ఆ కసిలోంచి నన్ను మోసం చేసిన వాడిని ఇంకా ప్రేమగా పలకరిస్తాను నేను ఇప్పుడు. నన్ను ఎవరైతే ఇంకా వాళ్ళు ఉన్నారు కదా, నేను ఇంకా బతికే ఉన్నాగా. మీరు ఓకే వాళ్ళు వచ్చి ఉంటారు. నేను అదే చెప్పాను ఇందాక, రాసినప్పుడు కొంతమంది ఒరే ఫ్రెండ్సే, కొంతమంది ఫ్రెండ్సే, కొంతమంది ఇంకోటి వాళ్ళైనా, లేకపోతే అవకాశాల్లో నన్ను అవమానాలు చేసినా ఏం చేసినా కానీ. ఇప్పుడు నేను మధ్యలో ఒక మంచి ప్రోగ్రామ్ చేస్తా ఉన్నప్పుడు నాకు ఫిల్మ్ డైరెక్షన్ అవకాశం వచ్చింది. అది నేను ప్రమోషన్ అనుకున్నా. నేల మించి వచ్చాము, ఫస్ట్ ఫ్లోర్ టెలివిజన్ ఉంది, సెకండ్ ఫ్లోర్ ఫిల్మ్ వచ్చింది, సెకండ్ ఫ్లోర్ వరకు వచ్చాం కాబట్టి పడితే ఫస్ట్ ఫ్లోర్లో కదా పడతాం, ఏం పర్లేదులే అని చేశా. కానీ సెకండ్ ఫ్లోర్ నుంచి పడితే భూమి ఆకర్షణ శక్తికి పాతాళానికి పోతామని తెలియదు వాళ్ళకి, పడిపోవడం జరిగింది. అప్పుడు నీలాంటి ఫ్రెండ్స్ ఎవరైనా దగ్గర నన్ను గుర్తుపడతారు, లేకపోతే నాకు గౌరవిస్తారు, నన్ను అభిమానిస్తారు అనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అరే నాన్న వేషంరా, అరే ఊరే అనలేం అవతల. అలాంటప్పుడు ఏంటి ఈ ఫెండర్లో చూసి ఫోటోలు దిగటం డైరెక్షన్ అంటే, ఆ ట్రాలీ చుట్టూరు ఎలా ఉండ అదే డైరెక్షన్ అంటే అని ఎక్సెక్కాలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. బాధపడాలి, తప్పదు, అంచేత వెళ్ళలేము. అందుకనే ఈ ఒరే అనే పదానికి ఇండస్ట్రీలో డార్లింగ్ అనే మాటను కనిపెట్టింది నేను, కనిపెట్టడం ఇన్ ద సెన్స్ వాడుకలో పెట్టింది నేను. అంటే మరీ ఒరే అని అలా అసహ్యంగా అనప్పుడు. నా దగ్గర పనిచేసిన పిల్లలు 26 మంది ఫిల్మ్ డైరెక్టర్లు ఈరోజు ఉన్నారు నా దగ్గర అసిస్టెంట్లుగా పనిచేసిన పిల్లలు. వీళ్ళల్లో కొంతమంది కోట్లు తీసుకుంటున్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. కానీ మీకు జరగలేదు అన్యాయం? నేను వెళ్ళి ఒరే అనలేను, నన్ను ఒరే అంటాడేమో నా అతను భయం. అతని ఆ భయానికి ఎందుకు అతను అలాగ ఉండని అని మనం వెళ్ళి డార్లింగ్ అనే మాట కనిపెట్టి నా అసిస్టెంట్లకి, లేకపోతే నేను ఎవరికైతే సర్వీసులు చేశానో హెల్పే చేశానో వాళ్ళందరినీ
ఆ డార్లింగ్ అని పిలవటం వల్ల అలా అలా అలాగల్లి అది చివరికి పూరి దాన్ని ఓన్ చేసుకొని డార్లింగ్ అని అతనికి మన ప్రభాస్ చేసి అదే ప్రభాస్ గారి డార్లింగ్, ఎందుకంటే ఆ మాట నేనే. ఎందుకంటే అంత విస్తృతంగా నా దగ్గర సహాయం చేసిన వాళ్ళు, నేను సహాయం చేసిన వాళ్ళు, నేను హెల్ప్ చేసిన వాళ్ళు, నేను పెంచిన మొక్కలు అంత విస్తృతంగా పెరిగారు కాబట్టి నాకు. సో మీరు